హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రివ్యూ వాణి ముత్యాలు. ఈ రోజు అయితే మనం తిరువీర్ అండ్ ఐశ్వర్య రాజేషన్ పెయిరింగ్ లో వచ్చిన ఓ సుకుమారి మూవీ గురించి చూద్దాం. ఓ సుకుమారి మూవీ ప్లాట్ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అండ్ ఇట్స్ ఏ యూనిక్ పాయింట్. హీరోయిన్ కి అంటే బేసిక్ గా మనుషులకి 0.5 స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఉంటుందంట. నేనైతే రీసెర్చ్ చేయలేదు, మూవీలో చెప్పింది. ఈ మూవీలో హీరోయిన్ కి దానికన్నా కొంచెం అధిక మోతాదులో ఉండటం వల్ల ఆ అమ్మాయికి హార్ట్ బీట్ కొంచెం పెరిగిన, ప్యానిక్ లో కానీ ఏ పరంగా కొంచెం పెరిగినా కానీ ఆ అమ్మాయికి షాక్, ఆ అమ్మాయి నుంచి షాక్ వస్తుంది. ఎవరు టచ్ చేసినా కానీ, ఈ అమ్మాయి టచ్ చేసినా కానీ. సో ఈ అమ్మాయి వల్ల ఊర్లో వాళ్ళు కానీ అందరూ ఇబ్బంది పడతా ఉంటారు. సో హీరో వచ్చేసరికి ఆ అమ్మాయిని ఇష్టపడతాడు. ఇష్టపడిన తర్వాత ఇతను ఎలా ఫేస్ చేస్తాడు అండ్ ఫైనల్ గా ఎలా సాల్వ్ అవుతుంది ప్రాబ్లం ఏంటి అనే దాని మీద ఈ మూవీ అంతా నడుస్తుంది. సో ప్లాట్ లైన్ అంతా బాగుంటుంది, స్టోరీ అంతా నైస్గా ఉంటుంది. కానీ ఎగ్జిక్యూషన్లోకి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అంతా నాకు కొంచెం కామెడీ కానీ అంతా కొంచెం ఫోర్స్ఫుల్గా అనిపించింది. ఫోర్స్ఫుల్ అంటే అట్లా న్యాచురల్ క్రాకింగ్ జోక్సే, కానీ నాకు పర్సనల్గా అది పేలే అంత నవ్వైతే రాలేదు. కమింగ్ టు ద సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి మనం ఊపిరి పీల్చుకోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే మూవీ అక్కడి నుంచి మనకి ఆ మూవీ యొక్క డీలింగ్ తీసుకెళ్లే విధానం, స్టోరీని అక్కడి నుంచి కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంటది. అంటే జనరల్ గా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ కూడా పర్లేదు అనిపిస్తుంది, కానీ మరీ అంత క్యాజువల్ గా అసలు స్టోరీ ఏమో మధ్య మధ్యలో నడుస్తుంటది, కానీ ఎంటర్టైన్మెంట్ అంతా ఫస్ట్ హాఫ్ లో ఉంచుదాము అన్నట్టు ప్లాన్ చేసినట్టు అయితే నాకు అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి మెయిన్ గా ఎక్కడ ల్యాగ్ లేకుండా ఎంటర్టైన్మెంట్ ఎంత ఉండాలి, వేరే ఎమోషన్స్ ఎంత ఉండాలి, ఏవి ఎక్కడ చూపించాలనేది చాలా కరెక్ట్ గా అనిపించడం వల్ల సెకండ్ హాఫ్ నుంచి స్కోరింగ్ కూడా చాలా డీసెంట్ గా, చాలా ఫోకస్డ్ గా అనిపించింది. తిరువీర్ గారు నటించిన అంతకుముందు ద క్రేప్ ప్రీ వెడ్డింగ్ షో అయితే నాకు పర్సనల్ గా చాలా ఇష్టం. చాలా సింపుల్ గా ఉంటది, ఒకే ఊరిలో నడుస్తుంది, సింపుల్ క్యారెక్టర్స్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నీకు మొత్తం స్టోరీ అంతా ఒక్క చోట నడుస్తూ ఉంటుంది, ఒకే చోట ఇన్ ద సెన్స్ ఒక ఊర్లోనే నడుస్తుంటది, చాలా తక్కువ క్యారెక్టర్స్ తో నడుస్తుంటది, కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటది కథ అంతా కూడా. సో అలాగే కొంచెం ఇది కూడా చూసుకున్నా కానీ ఒక్క ఊర్లో నడవటం, తక్కువ క్యారెక్టర్స్, మరి ఎక్కువ క్యారెక్టర్స్ కాకుండా చాలా తక్కువ క్యారెక్టర్స్ తో నడిచినా కూడా ఫస్ట్ హాఫ్ నాకు ఎక్కలేదు. సెకండ్ హాఫ్ నుంచి నాకు నచ్చింది. క్లైమాక్స్ కూడా వెరీ గుడ్, అంతా బాగుంది. సో పర్సనల్ గా ఒక కథ, ఒక ప్లాట్ లైన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా, తిరువీర్ గారి సెలక్షన్ కూడా మనం గమనించుకుంటే కొంచెం డిఫరెంట్ అటెంప్ట్సే చేస్తారు. అంటే చూడటానికి ఒక ట్రైలర్ కొంచెం నార్మల్ గా అనిపించిన, మూవీలోకి వెళ్ళిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి మనకి. సో దాంట్లో ఈయన ఎక్స్పెరిమెంటల్ అనే చెప్పుకోవచ్చు. ఐశ్వర్య గారి గురించి మనమైతే పర్టికులర్ గా ఏం మాట్లాడుకోకర్లేదు. ఈవిడిది చాలా న్యాచురల్ యాక్టింగ్, చాలా డీసెంట్ గా ఉంటది, చాలా హోమ్లీగా కనిపిస్తారు కూడా. సో ఈ మూవీలో ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా అనే అనిపించింది. అండ్ చిన్నపిల్లగా ఎవరైతే యాక్ట్ చేశారో, ఈ ఈ పాస్ట్ లో హీరోయిన్ కి చిన్నపిల్లగా ఎవరైతే యాక్ట్ చేశారో అది కూడా చాలా పర్ఫెక్ట్. కాస్టింగ్ అయితే పర్ఫెక్ట్ అండి, ఆ కాస్టింగ్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఎంచుకున్నారు. కానీ డీలింగ్ లోనే ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం మంచిగా డీల్ చేస్తుంటే ఖచ్చితంగా ఇది హిట్ బొమ్మ లాగా అయ్యేదనే నా ఒపీనియన్. సినిమాటోగ్రఫీ కూడా నాకు కొన్ని పాయింట్స్ లో బాగా అనిపించింది, కొన్ని పాయింట్స్ లో చాలా ఓకేష్ గా అనిపించింది. ఆ పెట్టే షార్ట్స్ కానీ, ఆ లైటింగ్ కానీ వెరీ, అంటే ఇంత మంచిగా తీసుకున్నప్పుడు యాక్టర్స్ ని వీళ్ళందరినీ కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది అనేది అయితే నాకు అనిపించింది. కొన్ని సీన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, అంటే మిగిలిన అన్ని కూడా అంతే జాగ్రత్తగా తీసుకుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది పర్సనల్ గా. మ్యూజిక్ అంటే ఆల్రెడీ చెప్పాను, సాంగ్స్ అయితే నాకు నచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ లో అంత కొంచెం డిస్కనెక్టివ్ గా అనిపించింది. ఈవెన్ నాకు మూవీ స్టార్ట్ అయ్యగానే వేరే ట్రైలర్ ఏదో పడుతుందేమో అన్నట్టు అనిపించింది, ఏంటో తెలియదు. ఒక 1 మినిట్ నడిచినాక ఓకే ఈ మూవీ అన్నట్టుగా కనెక్ట్ అవ్వకుంటూ వెళ్ళాను. సెకండ్ హాఫ్ వాజ్ డీసెంట్, యాజ్ ఇందాక ముందు నేను చెప్పినట్టు. అండ్ ఈ మూవీకి 2 ఆణిముత్యాలను అయితే మూవీ సాధించుకుంది. అండ్ ఇలాంటి నా పర్సనల్ ఒపీనియన్స్ అండ్ రివ్యూస్ కోసం మీరు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ మిస్ ఇట్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.